రెడ్ లైట్ కన్ఫెషన్స్ లో ఇది మనం సెకండ్ వీడియో చేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రెడ్ లైట్ కన్ఫెషన్స్. ఈ రోజు కన్ఫెషన్ లో మనం ఇన్స్టాగ్రామ్ వల్ల ఎఫెక్ట్ ఎట్లుంటుంది, ఇన్స్టాగ్రామ్ మనల్ని ఎంత ఎడిక్ట్ చేస్తుంది అనేది మాట్లాడదాం. నా వరకు వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్ వాడేటప్పుడు నైట్ మంచి నేను ఏదో చిన్నపిల్లల రీల్స్ అవి ఇవి చూద్దామని స్క్రోల్ చేస్తా ఉంటా. అబ్బా. ఫస్ట్ నార్మల్ గా ఆంటీలు ఉమ్. అవి ఇస్తుంటాడు. ఇంకా ముందుకు పోయే కొద్దీ నార్త్ వాళ్ళే వస్తాయి ఆంటీలు. అవి ఎంత దారుణంగా ఉంటాయంటే ఇక వాటికంటే మనం పోర్ను బెటర్ అనొచ్చు. అట్లా అంటే వస్తుంది ఇన్స్టాగ్రామ్. మనకు పక్కన మనిషి అవసరం లేదు మన గురించి అర్థం చేసుకోవడానికి. మీ ఇన్స్టాగ్రామ్ ఒక్కడు చాలు. అంటే మనం టీ తాగే ఉమ్, టైంలో ఏం మాట్లాడుతున్నాం, బయట ఫ్రెండ్స్ ఉమ్, తో మాట్లాడటం, ఈయన కొడుకు నెక్స్ట్ ఉమ్, ఇది మాట్లాడుతాడు, ఖచ్చితంగా ఇదే అని ఫీడ్ లో ఇది ఉండాలి. ఉమ్, నెక్స్ట్ సెకండ్ నెక్స్ట్ ఉమ్, ఫీడ్ లో ఇది ఉండాలి. అదొకటైతే ఉమ్, ఖచ్చితంగా ఉంటుంది. పొద్దునేమో ఉమ్, దేవుని యాటిట్యూడ్ స్టేటస్ వచ్చేటట్టు ఫీడ్ లో పెడతాడు. ఉమ్, నైట్ ఉమ్. 9 దాటితే చాలు, ప్రొడక్షన్ నెంబర్ 12, అడవిలో అర్పులు, ఉమ్. లేదు మామ. ఉమ్. నా దాంట్లో ఇలాంటి అయితే రీల్స్ అన్ని వస్తా 9 ఉంటాయి. కాదు, 7 నుండే స్టార్ట్ అవుతాయి నా దాంట్లో. నిజం, అంటే ఎంత నీకున్న దారుణంగా ఉంటాయి కామానికి తెలుసా. అయ్యే కరెక్ట్. అంటే అది మన మైండ్ ని రీడ్ చేస్తుందా అన్నట్లు ఉంటది. అంటే మనకి ఏది కావాలో ఏది ఇష్టమో అదే పైన కనిపిస్తుంది. ఇంకోటి అవును. లేదు, మనం అవును. పైన ఏం మాట్లాడదాం అది అది చెప్తుంది. ఆ, పైన అమ్మాయి రీల్ కనిపిస్తుంది, దాన్ని స్క్రోల్ చేస్తే వేరే వస్తాయేమో కానీ ఫస్ట్ అయితే అమ్మాయి రీల్సే కనిపిస్తాయి. ఖచ్చితంగా అదే ఉమ్, సజెస్ట్ చేస్తాడు కూడా ఆడు. ఉమ్. ఎన్నిసార్లు మన నువ్వు ఫీల్డ్ నాట్ లో ఇంట్రెస్టెడ్ అని ఏంటంటే కొట్టు, అదే వస్తుంది నీకు. ఉమ్. అదే, మన ఫీల్డ్ లో ఏంటంటే ఫస్ట్ పైన కనిపించే తమ్నేల్ అమ్మాయి ఫోటో. అది ఎక్స్పోజింగ్ తోటి నార్మల్ గా ఏమి ఉండదు, ఉమ్. ఎక్స్పోజ్ చేస్తా ఉంటది. ఆ ఫోటో కనిపిస్తది. ఇంకా కొన్ని దేవుడు వీడియోలు రీచ్ కూడా పైన అమ్మాయి ఫోటో పెడతారు, లోపల దేవుడు వీడియోలు ఉంటాయి. ఉమ్. అంటే అది రీచ్ ఇన్స్టాగ్రామ్ రావడం లో. కోసం కూడా హ్యూమన్ పెట్టేది కూడా అదే. చేసేది వేరు. హ్యూమన్ కొంతమంది ఉమ్, పైన అమ్మాయిలు పెట్టి లోపల దేవుని పెడతారు. ఉమ్, కానీ ఉమ్, ఇన్స్టాగ్రామ్ అల్గారిథం ఎట్లా అంటే అది డైరెక్ట్ ఉమ్, అమ్మాయిలనే ఇది చేస్తుంది, ఎక్స్పోజ్ చేస్తుంది. ఉమ్, ఇంకోటి ఇదే విషయం మీద డైరెక్ట్. ఓసారి మార్క్ జుగర్బర్గ్ ఉన్నాడు కదా, మెటా అంతా అతందే కదా. అమెరికన్ ఉమ్, కోర్టులో ఒక ఇన్సిడెంట్ అనేది వైరల్ అవుతుంది. అతన్ని ఉమ్, డైరెక్ట్ గానే నిలదీశారు. మీరు ఇట్లా ఉమ్, పోర్నోగ్రఫీ బాగా ప్రమోట్ చేస్తున్నారు. చైల్డ్ పోర్నోగ్రఫీ కానీ కొన్ని వరల్డ్ వైడ్స్ గా కొన్ని దేశాల్లో వాళ్ళు ప్రమోట్ చేశారు దీని మీద. అతన్ని డైరెక్ట్ ఉమ్, గానే నిలదీసినారు. అంటే అది నిజం అన్నది కరెక్ట్ అది. ఉమ్. నిజంగా అంటే చైల్డ్ పోర్నోగ్రఫీ అంటే పిల్లలు చిన్నోళ్ళు కూడా రీల్స్ స్క్రోల్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. అదే మెయిల్ కి అయితే ఖచ్చితంగా పిల్లోడు అనుకోండి, ఆయనకి ఖచ్చితంగా అమ్మాయిలు వీడియోలు వస్తూనే ఉంటాయి. వానికి ఆ వయసులో తెలియకపోయినా బాడీ రియాక్ట్ అవుతుంది. బాడీ రియాక్ట్ అయ్యేటట్టు ఇన్స్టాగ్రామ్ లో వచ్చే వీడియో కనిపిస్తా ఉండిద్ది. ఇంకా చూస్తూనే అలవాటు అవుతారు. రీసెంట్గా ఏమైందంటే మన పోలీస్ అతను సజ్జనార్ గారు ఏం చేశారంటే, చూసినారు ఎంతవరకు అనేది కొద్దిగా పేషెన్స్ అనేది ఉంటుంది. ఒక రెండు యూట్యూబ్ ఛానల్ ఏం చేసినాయంటే, చిన్న పిల్లల మామ 18 కంటే తక్కువ ఉంటుంది వాళ్ళ ఏజ్. వాళ్ళు ఏదో వాళ్ళ రీల్స్ చేసుకుంటున్నారు, రీల్స్ లో కాస్త వల్గారిటీగానే చేశారు, కిస్ చేసుకున్నారు డైరెక్ట్ గానే. ఆ ఏజ్ లో వాళ్ళకి ఏం తెలిసింటుంది చెప్పు. ఆ ఏజ్ వాళ్ళు కిస్ చేసుకుంటే వాళ్ళని తీసుకొచ్చి ఈ యూట్యూబర్లు ఏం చేశారు తెలుసా, కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయించారు. వాళ్ళు ఊకుంటారా? బయట కిజ్ చేసిన వాళ్ళు ఇంటర్వ్యూలో ఊకుంటారా? రెచ్చిపోయి కిజ్ చేసుకున్నారు. రెండు నేను యూట్యూబ్ డైరెక్ట్ చూసిన. ఛానళ్ళలో పోక్సో యాక్ట్ ఫైల్ చేశారు. కానీ పోక్సో ఏజ్ అంటే వాళ్ళేం చిన్నపిల్లలు కాదు, 10th అయిపోయిన వాళ్ళే, అంత మరీ చిన్నపిల్లలేం కాదు. అది అంటే వాళ్ళు ఆగమైంది కూడా మేబీ ఇన్స్టాగ్రామ్ చూసే మ్యాక్స్ అయితే. ఓన్లీ ఇన్స్టాగ్రామ్ వల్లనే. అది. అంటే అది సెట్ చేయడం అంతే సెట్ చేసింది, కానీ మనుషుల మైండ్స్ కూడా అంతే సెట్ అయినాయి. అంటే ఉమ్, ఎక్స్పోజ్ చేస్తేనే, ఇంకేదో చేస్తేనే ఉమ్, మనం ఫేమ్ అవుతాం. అమ్మాయి అదే. ఉంటేనే ఫేమ్ అవుతుంది ఏదన్నా అందులో. ఇప్పుడు సపోజ్ చూడు, ఆంటీ కిచెన్ లో వంట చేస్తుంటది. మొగుడు ఆడో లేదా ఇంకొకడు ఎవడో తెలియదు, బ్యాక్ సైడ్ నుంచి వీడియో తీస్తాడు. బ్యాక్ సైడ్ నుంచి తీసిన వీడియోకి ఎక్కువ లైక్స్ అన్ని వస్తుంటాయి. ఇంకా దానికి రీల్స్ కామెంట్స్ అప్లోడ్ అవుతాయి. ఎట్లుంటాయి అంటే ఇక అన్ని A+ కామెంట్స్ ఉంటాయి అన్నట్టు. ఉమ్. అది ఇక అది తెల్లారేసరికి వైరల్ అవుతుంది. చాలా వరకు వీళ్ళు ఏం చేస్తారంటే, వైరల్. కావాలనే లైట్ గా ఎక్స్పోజింగ్ పెట్టి వీళ్ళు వీడియో తీసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది. ఇం- అంటే ఇన్స్టాగ్రామ్ మొత్తం స్క్రాప్ కాదు కానీ కొద్దిగా అయితే అక్కడక్కడ మంచి ఉంది. కంటెంట్ అంటే పెట్టేటోళ్ళు ఎప్పుడు వైరల్ అవ్వరు. కొంతమంది కంటెంట్ ఉమ్, మీద సెట్ అయిన వాళ్ళు బాగున్నారు, ఇండ్లు సంపాదించుకున్న వాళ్ళు బాగున్నారు. వాళ్ళని ఉమ్, ఎవరైతే ట్రోల్ చేసి మనం
ఉందని చూసినావా, ఉమ్, మనం ఉమ్, వాళ్ళని ఉమ్, ట్రోల్ చేసి సోషల్ మీడియాలో ఉమ్, ఒకరినొకరిని షేర్ చేసుకుని కామెంట్లు పెట్టేటి ఉమ్, మనం ఇక్కడ ఉన్నాం. వాళ్ళు మాత్రం ఉమ్. డబుల్ ఫ్లోర్ బిల్డింగ్ లో డూప్లెక్స్ హౌస్ లో ఆ, కట్టుకున్నారు. ఆ, అది క్రియేట్ ఎగ్జాంపుల్ చేసింది మనం, ఆ రీసెంట్ స్క్రాప్ ని ఎంకరేజ్ లిటిల్ చేసింది స్టార్. కూడా మనమే, లిటరలీ. అదే ఎగ్జాంపుల్ చూస్తే లిటిల్ స్టార్ హీరో మౌలి అన్న మంచిగా అంటే ఇన్స్టాలో మంచి కంటెంట్ చేసుకునేటోడు, అన్న డెవలప్ మంచి అయ్యిండు మంచిగా. కంటెంట్. ఆ, అది కాదు మామ, ఆడెవడో ఈ వింత వింత డ్రెస్సులు వేసుకొని చెట్లు జామకాయలు ఆకులు పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు, ఒక రీల్ ఆ, వస్తాడు. ఆ- ఆడ ఇల్లు చూసినావా ఎట్లుందో ఇప్పుడు. ఆడు స్టార్టింగ్ ఆ, లో ఆ, గుడిసెలోనో ఎక్కడో ఉండేటోడు. ఆడిప్పుడు అవును. ఆడ ఇల్లు చూసేందుకు బయర్లు గమ్ముతాయి నీకు. అంతే వాడొక్కడితోటే నిజం. ఏంది, ఆ పల్లవి ప్రశాంత్ గాడు అంతే, పల్లవి అటు చూస్తే ఆ ప్రశాంత్ కొడంగల్ యువశేఖర్ గాడు అంతే. లి- అరే పల్లవి పల్లవి ప్రశాంత్ ప్రశాంత్ గాని అయితే ఆడు బురదలో పడి పొరలాడిండు. ఆ, అదే కారం తిన్నాడు, పొలం అన్నాడు, మట్టి తిన్నాడు, రైతు బిడ్డను అన్నాడు, చివరికి బిగ్ బాస్ బిడ్డ అయిండు, మంచిగా సెట్ అయిండు. అది అని బిగ్ అంటే బాస్ కి పంపించింది కూడా వీళ్ళు మనమేలే. కొంచెం క్రింజ్ ఆ, చేసినా గానీ మంచిగానే చేసారు, ఉమ్, మరి వల్గర్ గా ఎవరు చేయలే. ఆ, కానీ కొంతమంది అదే. కావాలని వల్గర్ గా చేసిర్రు, ఆడే వస్తుంది ప్రాబ్లం. ఉమ్. ఆహా, స్టార్టింగ్ మనం వీడియో చూడడం క్రింజ్ దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. మనం క్రింజ్ కి అట్రాక్ట్ అయ్యి క్రింజ్ చూస్తున్నాం. అది పోతూ కొద్దీ 18+ కి. ఇప్పుడు నైట్ 10 అప్పుడు నువ్వు స్టార్ట్ చేయాలి నీ ఫోన్ తీసుకొని, అది నీకు మంచిగా మంచి కంటెంట్ సజెస్ట్ చేస్తుంది. 11 అయ్యే కొద్దీ కొంచెం ఎక్స్పోజ్ అవుతుంది. 12 దాటిన తర్వాత ఇక నీకు ఆ సైట్ కు పోయినట్టే. ఇక నువ్వు ఫోన్ సైట్ ఓపెన్ పోయినా చేస్తే ఎంత దారుణమో అంతకంటే దారుణంగా ఉంటుంది అది. అది లేవు, నాకైతే చెప్తా కదా 7 నుండే స్టార్ట్ అవుతుంది. అదే. అదే. నాకు ఒక్కోసారి నేను ఎంత ఎడిక్ట్ అయినంటే ఇన్స్టాగ్రామ్ కి, నా పరంగా నేను ఒక్కొక్క రోజు 2.5 గంటలు ఆడుతున్నా. ఈ ఆఫీస్ అవర్స్ ఇంకా మన పర్సనల్ అవర్స్ పోగానే ఇన్స్టాగ్రామ్ 2.5 గంటలు. డిజిటల్ ఉమ్, వెల్ బీయింగ్ ఉంటది కదా, దానిలో చూస్తే ఖచ్చితంగా 2.5 గంటలు ఇన్స్టాగ్రామ్ వాడినట్టు ఉంటుంది. అంటే 2.5 గంటలు కళ్ళు మొత్తం ఇన్స్టాగ్రామ్ మీదే పెడుతున్నా. ఉమ్, నీ టైం నీకు తెలియకుండానే తింటా ఉంటదిరా. ఉమ్, అంటే ఒకప్పుడు నేనన్నా సినిమా కానీ సిరీస్ కానీ చూసి పడుకునే అలవాటు నాకు. లాస్ట్ ఉమ్. ఒక 15-20 డేస్ నుంచి మూవీ మీద ఇంట్రెస్ట్ అసలే కానీ ఈ రీల్స్ ఎంత స్క్రోల్ చేస్తే అంత స్క్రోల్ చేయబుద్ధి అవుతుంది. రీల్స్ ఇంకా ఇన్స్టాగ్రామ్ లో ప్రమోషనల్ కేటగిరీ వేరే ఉంటది మళ్ళీ. ఉమ్. అవును. రే ప్రమోషనల్ ఒకప్పుడు కేటగిరీ వైజ్ చూసుకుంటే మంచిగానే ఉంటది. సినిమా ఒకప్పుడు ప్రమోషన్స్, ఇంకా ఒక ప్రొడక్ట్ ఒక ప్రమోషన్స్ బ్రాండ్ అన్ని ని మంచిగానే ఒక ఉంటాయి. సినిమా ఒక ఉమ్, సినిమాని ప్రమోట్ చేయాలంటే ఆడేమన్నా ఉమ్, పెద్ద స్టార్ ని తీసుకొచ్చి అని కోట్లు పెట్టి చేయాలి. ఇప్పుడు అవసరం ఉమ్, లేదు. ఆయనకు ఆ, 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారంటే ఆడే ఆ, బ్రాండ్ ప్రమోటర్ అయ్యా. ఆ, ఆడే బ్రాండ్ ప్రమోటర్. ఆడికి గట్టిగా మాట్లాడే బ్రాండ్ అంబాసిడర్ కూడా ఆడే అవుతాడు. అంతే. ఆ విషయంలో అయితే ఒక ప్లస్ ఆల్రెడీ పాయింట్ వెల్ మామ. సెటిల్ పీపుల్. జనరల్ చెప్పారు. గా చిన్న బిజినెస్ ఎవరైనా పెట్టుకొని ఉంటారు కదా, వాళ్ళు జస్ట్ ఒక ఉమ్. రీల్ తీసి పెట్టినారంటే ఖచ్చితంగా అది వైరల్ అవుతుంది. అదే ఖచ్చితంగా అయితే. రీసెంట్ గా దివాళీ ఫెస్టివల్ కు, సంక్రాంతి ఫెస్టివల్ కు వాడేవాడు 10 రూపీస్ కి షర్ట్ ఇస్తామని చెప్పేసి ఒకడు పెట్టిండు ఒక ఆ, ఊరు దగ్గరలో. వానికి తెల్లారేసరికి హైవే మొత్తం నిండిపోయింది జనాలు. పోలీసులు వచ్చి ఆఫర్ అవును. లేదు ఏం లేదు జనాలు బయటకు నెట్టారు. అంటే అంత వైరల్ అవుతుంది. అంటే ఆ జనాలు కూడా అంత ఎడిక్ట్ అయ్యారు ఇన్స్టాగ్రామ్ కి. ఆ ఊరు వాళ్ళే అంతమంది వచ్చారంటే ఆ రీల్ ఇంకెంతమంది చూస్తుంటారు. ఉమ్. అది. సో అంటే ఫస్ట్ పెట్టడం చూడడం కంటే ఫస్ట్ మనకు బుర్ర లేదు, అది నిజమా అబద్ధమా, ఉమ్, అది ఉమ్, ఎంత ఉమ్, వాల్యుబుల్ థింగ్ అనేది మనకు ఐడియా లేదు. ఫస్ట్ రీల్ చూసినావు వెళ్ళిపోయినావు. ఇప్పుడు నువ్వు మామ, నీకు ఇంతకు ముందు ఉమ్, ఎక్కడన్నా ఫుడ్ ఏదైనా కావాలంటే ఎక్కడికైనా వెళ్తే చూసి తినడం. ఇప్పుడు ఇన్స్టాలో లేదా ఏదైనా ఎవరినన్నా ఫుడ్ రీల్ అడిగి వచ్చిందంటే వెళ్ళేటోళ్ళం. ఆ ఈ ఏరియాలో ఈ ఫుడ్ బాగుంది, గా ఏరియాలో గా ఉమ్, స్వీట్ బాగుంటది, ఆడికి ఉమ్. వెళ్ళి తినండి. ఇప్పుడు ఆడికి పోయినాం అనుకో ఇంకో 4 ఆ, దానికి సంబంధించి సైజ్ చేస్తుండు. ఆహా, వీడు చెప్పిన రేట్ ఒకటి ఉంటది, అక్కడికి వెళ్ళాక ఇంకో రేట్ ఉంటది. అక్కడికి వెళ్ళి రేట్ ఆడేమంటాడు, నా ఇంకోటి ఉంటుంది. ఇన్స్టా ఐడి చెప్పండి అంటే, ఈడే హోటల్ మేనేజర్ అన్నట్టు, నా ఇన్స్టా ఐడి చెప్పండి అన్న మీకు ఫ్రీ ఉంటది అంటాడు. అది. ఆ ఇన్స్టా ఐడికి ఫాలో అయితే కూడా ఆఫ్ ఆఫర్స్ కూడా ఆ, ఇస్తాడు అదే ఆడు. ఫాలో అయ్యి 50% చూపెడితే ఆఫ్, చాలు 40% ఆఫ్. ఇస్తారంటాడు. ఆ, ఉమ్, కానీ మోస్ట్ ఆఫ్ ద టైం చూసుకుంటే ఇన్స్టాగ్రామ్ ప్లస్ కంటే మైనస్ ఎక్కువ కనిపిస్తుంది, నెగిటివిటీగా ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం ఇప్పుడు మైనస్. టోటల్ ప్రెసెంట్ ఇప్పుడు ఉన్న జనరేషన్ మొత్తం దాని మీద డిపెండ్ అయి ఉందిరా. ఇప్పుడు ప్రెసెంట్ అదే. ఎవడు చదువుతలేడు, ఎవడు జాబులు చేస్తలేడు, ఓన్లీ దాని మీదనే ఉమ్. డిపెండ్ అయ్యాడు. ఇంకోటి తెల్లారులు ఆహా, స్క్రోల్ చేయడం, దాన్ని బట్టి ఏదో ఒకటి యూస్ చేసి చేయడం అంతే. అదొక్కటే కాదు, ఎజెండా పేజెస్ ఉంటాయి, అవి ఇంకా డేంజర్. ఎజెండా ఆ, పేజెస్ అంటే అర్థమైంది, 35+ వాళ్ళకి ఈ పోర్నోగ్రఫీ సజెస్ట్ చేయదు. కానీ ఉమ్, ఉమ్, ఆడి కాస్ట్ ని, ఆడి రిలీజన్ ని బట్టి ఆ టైప్ ఆఫ్ రీల్స్ ఉంటాయి. ఉమ్, వాడు ఆడికి దాన్ని ఉంటాయి. చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి, దాన్ని చూసి ఇంకా ఆగమైపోయి, ఆడికున్న పంక్చువాలిటీని మొత్తాన్ని కోల్పోయి ఇంకా విజృంభించే స్థాయికి వస్తాడు.
ఆ, మన ఈ- బ్రెయిన్ ని మనం కంట్రోల్ చేసి వదిలేసి ఇన్స్టాగ్రామ్ కంట్రోల్ చేసే స్టేజ్ కి వచ్చింది. ఇప్పుడు నిజంగా పర్ పర్సన్ ఇన్స్టాగ్రామ్. మీద మనకు ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది అనుకో, ఫ్యామిలీలోనో గర్ల్ ఫ్రెండ్ వైజ్ గానో ఫ్రెండ్స్ తోనో ఏదైనా ఒక ఇష్యూ జరుగుతుంది. ఆ ఇష్యూ గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. నువ్వు లిటరల్లీ చూడు, ఒక 10 నిమిషాల తర్వాత ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే దానికి తగ్గట్టు రీల్ ఇచ్చి మనకి ఇంకా రెచ్చగొడతాడు తప్ప ఆడు తక్కువ ఎగ్జాక్ట్లీ. చేయడు. ఇంకో దాని వల్ల ఇంకెక్కువ ఏమైతుందంటే మనిషి ఇంకా అదే స్క్రోల్ చేస్తుంది, అదే ట్రామాలో ఉంటాడు ఇక వాడు. అదే. ఇట్నే ఉంది ఇట్నే ఉంది ఇంకింది. ఇంకోటి అదే. ఏంటంటే దానికి ఒక మూవీ క్లిప్ మనకి సింక్ అయ్యేలా చూపించి దాని మీద టెక్స్ట్ ఇచ్చి పెడతారు కదా, అది కూడా మనకు సింక్ అయ్యేటట్టే వస్తాయి మనకు రీల్స్ కూడా. అదే. ఇంకోటి ఇన్స్టాగ్రామ్ లా చాలా మంది మంచోళ్ళుగానే ఉన్నారు మామ. అంటే మొత్తం ఎక్స్పోజింగ్ అట్లా కాకుండా ఒక ఆమె ఆ, రీసెంట్ గా వైరల్ అవుతుంది. జనరల్ గా మన పాత తెలుగు బుక్కుల్లో కథలు ఉంటాయి కదా, ఆ కథలు చెప్తుంది. ఉమ్, కొంతమంది ఉమ్, నీట్ గా డ్రెస్ చేసుకుని డాన్సులు వేయడము లేదంటే పాటలు పాడడము ఇట్లాంటి వాళ్ళు చాలా మంచి రీల్స్ చేస్తారు. కొంతమంది ఆ, దీన్ని స్పాయిల్ చేస్తారు. అదే. ఎగ్జాక్ట్లీ రీసెంట్ గా మామ. ఒక కపుల్ కూడా సెట్ అయ్యారు ఇన్స్టాగ్రామ్ వల్ల. మంచిగా వెనక కూర్చొని వెనక నించొని వాళ్ళ హస్బెండ్ ఏం మ్యూజిక్ మ్యూజిక్ ఇస్తా ఉంటాడు ఒక ఎత్తుంటాడు, పర్సన్. ఆమె ఏమో పాటలు పాడుతా ఉంటుంది. ఒరే ఆ వాళ్ళు పుష్ప సాంగ్ పాడింది. అదే. ఒరే ఇంటర్వ్యూ ఇచ్చారు, ఒక ఛానల్ కి పోయి ప్రమోషన్ చేస్తారు, ఒక సినిమాకి ప్రమోషన్ చేసారు వాళ్ళు. అదే వాళ్ళకి వాళ్ళకి పైసలు వస్తాయి. సినిమా కంటే రీసెంట్ గా చాందిని చౌదరి హీరోయిన్ గా నటించి సంతాన ప్రాప్తిరస్తు మూవీకి ప్రమోషన్ చేశారు వాళ్ళు. అంటే మీ చాందిని హీరోయిన్ కదరా ముఖ్యం అన్నట్టు. చాందిని చౌదరి? చెప్పు చెప్పు అన్న చాందిని చెప్పు అన్న. ఓకే, రేగకుండా ఉందిగా. ఇది ఆని చెప్పు అన్న. పర్సనల్ ఏమమ్మా, మనకి ఇది అనవసరం అది. నువ్వు అంటే చెప్పు. లేదు, వాళ్ళ అది ప్రమోషన్ వాళ్ళకు మా చేశారు నిజంగా చాందిని చౌదరి లేదు, ఆ సినిమాని. చాందిని చేశారు. చౌదరికి 5 నిమిషాలు గ్యాప్ ఇద్దాం. కొట్టు మా, నువ్వు చెప్పు నువ్వు చెప్పు. ఆ, లేదు, ఇప్పుడు మనం ఆ కపుల్ గురించి మాట్లాడుకుంటున్నాం, అది ఇన్స్టాగ్రామ్ వాళ్ళ అంటే గురించి. వాళ్ళు చాందిని చౌదరి వీడియో ప్రమోట్ చేశారు, దాని గురించి చెప్పినాం అంతే. ఇప్పుడు వాళ్ళు రీసెంట్ ఆ, ప్రమోట్ చేసిన మూవీ అదే కదా. ఉమ్. ఉమ్. అంటే అసలు చాందిని చెప్పేది కూడా చౌదరి చాలా ఉంటే అది మంది ఉన్నారు. సినిమా హిట్ అయింది, అది వేరే విషయం. అయిపోయిందా మావా? ఈ చాందిని మనం చౌదరి అయిపోయింది, పెద్ద ఇన్స్టాగ్రామ్ లో పాయింట్ ఉన్నాం, కాదు ఇప్పుడు. బయటికి రాకే. ఇన్స్టాగ్రామ్ ఉమ్. చాందిని చౌదరి ఉమ్. నెక్స్ట్ పార్ట్ అది వేరే విషయం. నీ నీ హాబీలు తొక్కతోలన్నీ తెచ్చి ఇక్కడ రుద్దకు మా మీద. ఇయ్యా. ఓహో, ఓకే. ఉమ్. ఇప్పుడు ఆ, ఇన్స్టాగ్రామ్ గురించి మాట్లాడవచ్చు. హరిగాడు ఏదో ఎడుతాడు, ఏడురా. యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్ కాకుండా కొద్దిగా యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ లో రీల్స్ వస్తాయి. అది కొద్ది వరకు ఉమ్. బెటర్. ఎందుకంటే పైననికి ఫేస్బుక్ లో అయితే పైన రీల్ ఒక్కటే అమ్మాయిది పెడతాడు. దాన్ని స్క్రోల్ ఉమ్. చేస్తే ఏదైనా వర్క్ ఉమ్. చేసేది అంటే వెల్డింగ్ ఎట్లా చేస్తారు, ఉమ్, ఇట్లా ఐరన్ ఎట్లా ఉమ్. బెండ్ చేస్తారు, అట్లాంటివి ఎక్కువ వస్తాయి ఉమ్. ఫేస్బుక్ లో. యూట్యూబ్ లో కానీ కొద్ది ఉమ్. వరకు అట్లాంటివి వస్తాయి, కానీ ఇన్స్టా మాత్రమే చాలా అంటే చాలా డైల్యూట్ అయిపోయింది అది. ఉమ్. ఆహా, ఇన్స్టాకి ఆల్గారిథం కి రూల్స్ ఏమీ లేవు. ఒకటి లేవు. కంటెంట్ 10 మంది వేసుకోవచ్చు, 100 కంటెంట్ అయినా వేసుకోవచ్చు. కానీ ఫేస్బుక్, ఉమ్, ఇన్స్టా కూడా మెటా ఉంది, కాకపోతే ఇన్స్టాకి రూల్స్ లేవు, కానీ ఫేస్బుక్ కి రూల్స్ ఉన్నాయి. ఇక యూట్యూబ్ అంటావా, యూట్యూబ్ కి కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఉంటాయి. యూట్యూబ్ లో కంటెంట్ పెట్టేటోడు అమౌంట్ కోసం పెడతాడు, కానీ ఇన్స్టాగ్రామ్ లో ఓన్లీ ఫాలోయింగ్ కోసం. ఫాలోయింగ్ వస్తే బ్రాండ్ ప్రమోషన్స్ ఏదో ఒకటి వస్తుంది, ఇంకంతే. ఓ- నీకు పవన్ ఉమ్. వీడియోస్ సెల్ చేస్తూ కూడా అమౌంట్ సంపాదించేటోళ్ళు ఉన్నారు టెలిగ్రామ్ లో, త్రూ ఓన్లీ ఉమ్. ఇన్స్టాగ్రామ్. అదే. ఇన్స్టాగ్రామ్ లో పేజ్ ఇన్స్టాగ్రామ్ ఉంటది. లో అదే ఇన్స్టాగ్రామ్ లో పేజ్ క్లిక్ చేస్తే ఆడు బయోలో ఏం పెడతాడు తెలుసా? టెలిగ్రామ్ లింక్ పెడతాడు. ఆ టెలిగ్రామ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కి వెళ్తే పెడతాడు. ఆ వీడియోలు కనిపించేట్టు. ప్రీమియం అదే. వీడియోస్ ఉంటాయి. ఆ, ఇక అట్లా. నీకు అంతే, A to Z. నువ్వు ఫ్లిప్కార్ట్ లో షాపింగ్ చెక్ చేస్తే అది నీకు ఇన్స్టాగ్రామ్ లో కానొద్ది. నువ్వు మా ఉమ్, ఇంట్లో ఏదో మాట్లాడితే నీకు అది ఇన్స్టాగ్రామ్ లో కానొద్ది. ఆ, అసలు నువ్వు ఎవ్వరికి ఏం చెప్పకోకుండా నీలో నువ్వు ఎక్కడో దూరంగా ఉండి ఒకటి ఊహించుకుంటే అది నీకు తెల్లారి ఇన్స్టాగ్రామ్ లో ఖచ్చితంగా కనపడిద్ది. మన ఖచ్చితంగా వస్తాయి. మైండ్ సైతం రీడ్ చేస్తుంది. కొద్దిగా మనం ఒక్కసారికి ఏమైనా సెర్చ్ అయితే చేసినామా అయిపోయింది కథం. ఒక దగ్గర దగ్గర 3 4 రోజులు అది కన్ఫర్మ్ ఉంటది ఇక. అదే ఉంటది నీకు నువ్వు ఫీల్. క్రోమ్ నీకు లో చెక్ ఇంకా చేయి, 18+ ఇంకెక్కడైనా అయితే చెక్ చేయి, ఉమ్. వేరే వాడి ఫోన్ లో కూడా నీకు చెక్ చేయి, లేదా నీ ఫోన్ క్యారీ చేయకోకుండా నువ్వు పోయి వేరే వాడితో మాట్లాడు. ఆ వేరే వాడి ఫోన్ లో నువ్వు మాట్లాడొచ్చు, నీ ఇన్స్టాగ్రామ్ నువ్వు స్క్రోల్ చేసినా కూడా నీ ఇన్స్టాగ్రామ్ లో నువ్వు అంత ఏం మాట్లాడినా అది నీకు సర్చ్ లో వస్తుంది. మరి అశోక్, నీకు మొన్నే కదరా ఒక సిచ్యువేషన్ లో ఏదో వచ్చి నీతో డిస్కస్ చేసి, అరే నా ఆ, కొడుకు నా మైక్రోఫోన్ తో నా మాటలు విని నాకే వీడియోలు పెడతాంటాడు నా ఆ, ఫీడ్ లో నా మాటలు అన్నావు. అని చెప్పి నీకు చెప్పినా మొన్న, గుర్తుందా? అదే చెప్పినావు. అదే. ఇన్స్టెంట్ గా వచ్చేస్తున్నాయి నాకు రీల్స్ అవి. బిగ్ బాస్ చూద్దాం. బిగ్ బాస్ గురించి మీరిద్దరు చూస్తారు, నేను చూడను. కానీ ఉమ్. మీరిద్దరు ఉమ్, చూసేసరికి నాకు సజెస్ట్ చేస్తుంది. మీ ఉమ్. ఇద్దరు ఏం ఆ, చూస్తే అది నాకు ఖచ్చితంగా సజెస్ట్ చేస్తుంది. అంటే ఒకళ్ళు దానికి ఇంకో ఎంతసేపటికి దానికి లింక్ చేస్తుంది.
ఆ మైండ్ సెట్ ని క్యాలిక్యులేట్ చేస్తుంది. ఓకే, వీడికి ఫ్రెండ్ కాబట్టి ఖచ్చితంగా వీడు చూసి వీడు చూస్తా డిస్కస్ చేయడానికి అన్నట్టు ఉమ్, ఉమ్. షేర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా పలానోడు లైక్ కొట్టిండు, పలానోడు రీట్వీట్ కొట్టిండు అని అక్కడ పాపప్ వస్తా ఉండిద్ది రీపోస్ట్ పడతాయి. మన డిపి తోటి. రీపోస్ట్ ఆ పడతాయి. ఆ అదే. అంటే సేమ్ ఎఫ్బికి అయితే ఎట్లయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో అవి కూడా ఇన్స్టాకు ఉంటే బాగుంటది. ఎందుకంటే నేను ఎన్నిసార్లు నాట్ ఇంట్రెస్టెడ్ వచ్చినా కూడా సేమ్ అలాంటి రీల్స్ సజెస్ట్ చేస్తాను తప్ప నాకు కావాల్సిన రీల్స్ అడుగుతలేడు ఎప్పుడు. నాట్ ఇంట్రెస్టెడ్ ఆయనకి కొడతాం, నచ్చినవి ఇంట్రెస్టెడ్ మాత్రమే. కొడతాం. ఆయనకి ఎవరికి నచ్చి ఎరకనో అరే మరి ఇంట్రెస్టెడే కొడతాం. ఆహా పర్సనల్ గా ఉమ్, ఉన్నప్పుడు ఇంకెక్కడ ఉన్నప్పుడు ఓకే మా ఇన్స్టా ఫీడ్ క్లిక్ చేసినప్పుడు మన ఇష్టం ఉమ్, ఎట్లా. కానీ ఉమ్. మనం ఎక్కడన్నా బయటికి పబ్లిక్ ప్లేస్ లోకి వెళ్ళి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి అదే వస్తుంది బయటికి. ఆ, అది దారుణం. నేను మెట్రోలో ఉన్నా, నార్మల్ గా స్క్రోల్ చేస్తున్నా, టక్కున ఇది మొన్న ఈ మధ్య వార్ 2 మూవీ వచ్చింది కదా, కైరా పాప ఉమ్. ఎక్స్పోజింగ్ చేసింది కదా, ఆ రీల్ వచ్చింది. ఆ ఆ నేను అంతకు ముందు మేమ్స్ ఫీడ్ చూస్తున్నా, టక్కున ఆ రీల్ వచ్చేసింది. మామ, ఖైరాపాట ఇన్స్టాగ్రామ్ గ్రాఫిక్స్ అంటే తెలుసా? అది సీను. మనం పర్సనల్ గా ఉన్నప్పుడు ఇయర్ బడ్స్ పెట్టుకుంటే తప్ప దానంత గలీజ్ బయటకి అర్థం కాదు. మనం ఇంట్లో ఉండి అర్థం కాదు. స్పీకర్ పెట్టి చూసినామంటే ఇంకా అయిపోయాం, ఉమ్, కథ మారదు. ఉమ్. ఆహా, మీమ్స్ వల్ల వచ్చేదానికంటే ఈ 18+ వల్ల పోయే పరువే ఎక్కువ ఉండేది. బూతులు ఉమ్. మీమ్స్ చూసిన దానికంటే మీమ్స్ మీద కూడా 18+ ఇంట్రెస్ట్ చూసిన దానికి పోయిందిలే పరువు అసలు. ఎక్కువ ఉంటుంది. మామ, అదే. బూతులు లిటరలీ కాదు. మీమ్స్ మీద ఒక ఒకప్పుడు జరిగినట్టుగానే అంటే ఒక మీమ్ ని ఉమ్, క్రియేట్ చేయడం కానీ బాగుండే, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కటి ఉమ్. పేడ్ అయిపోయింది. ప్రతి ఆ దానికి పేడ్. అదే పెయిడ్ మీమ్స్ ఫ్లాఫ్ మూవీస్ ని కూడా హిట్ అని ప్రమోట్ చేయడం వల్ల హిట్ అని నీకు చెప్పడం. అసలు ఆ మేమ్. నేను ఇదివరకు కొన్ని పేజెస్ ఫాలో అయ్యేటోడిని, ముఖ్యంగా ఆ పేజ్ పేరు ఎడిక్టెడ్ మేమ్స్. ఉమ్. ఆడు పేజ్ లో ఒక్క నార్మల్ పోస్ట్ అయితే మొత్తం ప్రమోషనల్ పోస్టే. మొత్తం ప్రమోషనల్ ప్రొఫెషన్. ఆ, అదే ఇక అన్ప్రొఫెషనల్స్ కూడా ఇంతకు ముందు పడలేదు, కానీ ఇప్పుడు మొత్తం పేడే వస్తుంది. అది ఇప్పుడు ఆయన దాంట్లో రేలంగ్ వచ్చిన మోయ్ తర్వాత. అంతే అయిపోయిండు అందరు. పోనీ రివ్యూ అని ఒరిజినల్ గా చెబుతారా అంటే అదేం లేదు. మళ్ళీ ఆహా రివ్యూ అది కూడా చెప్పిన ఉండదు. ఛానల్స్ కూడా వీళ్ళు తిడతారు, వీళ్ళు ఏదో కరెక్ట్ గా చెప్తున్నట్టు ఈ మేం పేస్తారు ఉమ్. వాళ్ళని తిడతారు. ఇదంతా ఏమైతది? ఇప్పుడు చూడు, ప్రజెంట్ ఒక హీరోకి ఒక ప్రొడ్యూసర్ కి మధ్య కాంట్రవర్సీ నడుస్తుంది. ఉమ్. దానికోసమని ఇంకా ఇన్స్టాగ్రామ్ అందరు స్క్రోల్ చేస్తూనే ఉంటారు. ఎప్పుడు ఏదో ఒకటి ఇన్స్టాలో నడుస్తూనే ఉంటది, ఆగిపోని యాప్ ఇన్స్టా. ఉమ్. 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 ఇంకోటి, ఆ, ఈ మధ్యలో కంటెంట్ క్రియేటర్స్ అని అంటాం కదా, చాలా మంది ఉమ్, దగ్గర దగ్గర ఒక 70-80% అంత బూతులు కలిపితే తప్ప కంటెంట్ కాదు అనే నీకు స్టేజ్కి ఉమ్, అయిపోయింది. అదే ఒక బూతులు ఉంటేనే ఎక్కువ అమ్మాయిని చూస్తున్నారు. ఒక అమ్మాయిని ఆబ్జెక్టిఫై చేసి మాట్లాడితే, రోజు చేస్తే, తన క్యారెక్టర్ ఉమ్, గురించి మాట్లాడితే గానీ ఇంకేదో విధంగా మాట్లాడితే గానీ నువ్వు ఫేమ్ అవ్వవు ఫస్ట్ థింగ్ నీ ఆ, కంటెంట్ లో. ఉమ్, ఇప్పుడు మన ఇప్పుడు ప్రెసెంట్ క్రియేట్ అయిన కంటెంట్ క్రియేటర్స్ అందరూ అడ్డమైన ఉమ్, మాటలు ఆడల గురించి మాట్లాడితే తప్ప ఫేమ్ అవ్వరు వాళ్ళు. వాళ్ళకి ఉమ్, ఓన్ క్లారిటీ ఉండదు. ఎంతసేపటికి పక్కన వాళ్ళని తిట్టి ఈడ ఉమ్. ఉమ్. ఆబ్జెక్టిఫై చేసి మాట్లాడి బూతులు మాట్లాడితే తప్ప వాళ్ళకి పైసలు రావాలి లిటరలీ. అదే. రాదు. ఒక ఆంటీ రీల్ ఉంటది, ఆ ఆంటీ రీల్ కి ఒక ఆటో నడుపుకునే డ్రైవర్ గారు సామాన్లు బాగుండాలి ఆంటీ అంటాడు. మరి వాళ్ళ ఒరే ఇంట్లో దానికి వాళ్ళవి ఎంత కూడా ఉంటాయి ఘోరం కదా. చేసాడు తెలుసారా. ఆ, అదే ఎంత వల్గర్ అది, సామాన్లు బాగుంటాయింది, డి నిన్ను చూడాలంటే డీజే సామాన్లు సాంగ్ బాగుండాలి వచ్చింది దాని ఆంటీ. మీద. అదే డీజే ఆహా సాంగ్ కూడా వచ్చింది అంటే ఇంకోటి ఇంట్లో ఇంకోటి పేరెంట్స్ డీప్. ఉన్నారని కూడా మర్చిపోతున్నారు. ఇన్స్టాలో వైరల్ అయితే చాలింది అంతే. ఆ, నీ సామాన్లు బాగున్నాయి అంటే. ఆహా, అంతే. హీరోయిన్ పేజెస్ కింద కూడా, హీరోయిన్ అఫీషియల్ అకౌంట్ ఉంటాయి కదా, వాటి కింద కూడా బాగా పెంచింది, బాగా చేసింది, ఇయే ఉంటాయి. అదే మళ్ళీ కొడుకులకి చూస్తే ఫొటోస్ కేజీ వేరే బియ్యం ఉంటాయి. ఉండవు కొంపలో. ఆ అదే. నార్త్ నిజం. గాళ్ళు, ఆ నిప్ప గాళ్ళు, ఇంకా వీళ్ళు ఉంటారు ఐఫోన్ గాళ్ళు. వాళ్ళు ఐఫోన్ కొనుక్కునేది కేవలం ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కోసం. వాళ్ళ ఓన్. ఇళ్లలో పరిస్థితులు బాగో ఏం బాగో, నీ అవకత బాగుండాలంటారు. అవకత అంటే స్థాయి ఆ అని చెప్పేసి. ఆ వాడు స్థాయి. నార్త్ దగ్గర ఉంటాడు, నీ అవకత బాగుండాలి తమ్ముడు, నువ్వు ఐఫోన్ కొనుక్కోవాలంటే అంటాడు. ఆడి ఇల్లు చూస్తే కూలిపోవడానికి రెడీగా ఉండేది బ్యాక్గ్రౌండ్ లో వెనకాల. ఉమ్. వాడు కేవలం 1,50,000 పెట్టి ఫోన్ కొన్నది ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసి ఫాలోయింగ్ పెంచుకోవడం కోసం. అంటే ఇన్స్టాగ్రామ్ వాడిని అంత దూరం తీసుకుపోయింది. ఇంకోటి, మనకు తెలిసిన వాళ్ళు రీసెంట్ గా ఎంతమంది ఒక కూడా లేరా. అమ్మాయి డిసెంబర్ డిలైట్స్ అనే ఒక ఇన్స్టా పేజ్ ఉంటది. ఆ అమ్మాయి ఆ, ఏం ఆన్సర్ ఇచ్చింది మామ. ఒకడు ఏమని ఉమ్, పెట్టింటాడంటే కింద కామెంట్ లా, "ఆ, ఉమ్, అదే మెల్లో ఒక బంగారం చైన్ లేదు, అందరికి ఆర్డర్లు ఇస్తుంటది ఈమె" అన్నట్టు ఉమ్, పెడతాడు. ఉమ్, ఆమె బయటికి ఉమ్, తీస్తుంది. ఆమె ఉమ్, హ్యాండ్ బ్యాగే 36,000, ఆమె చేతికున్న వాచ్ 30,000 పైనే ఉంటది. ఆ బ్యాగ్ లో ఉమ్, నుంచి అమెరికన్ వీసా తీస్తుంది ఆమె. అప్పుడు అది ఉమ్. పర్ఫెక్ట్ రిప్లై ఇచ్చినట్లు అనిపించింది నాకైతే ఆ రోజు. పర్ఫెక్ట్ రిప్లై కానీ కొంత అసలు ఆ గొడవ పడాల్సిన అవసరం ఉంది ఇన్స్టాగ్రామ్ లో.
ఆ ఎవరితోటో అసలు ఇంకోటి అదేదో ఏంది ఆ రీలే ఇప్పుడు చేయకపోతే ఏ ప్రాబ్లం లేదుగా. మామ, ఇప్పుడు బయట ఉమ్, ఏదైనా సిచ్యువేషన్ జరగగానే ఫస్ట్ వచ్చి ఇన్స్టా ఉమ్, పెట్టేయాలి. దాంట్లో ఇన్స్టా వీడియో, రియాక్షన్ వీడియో తీసి ఇన్స్టాగ్రామ్ లో పెట్టాలి. ఉమ్. అదే అదొక్కటి అంటే బాగా అలవాటైంది అందరికి. విషయం చిన్నదో పెద్దదో, అది మంచో చెడో, ఉమ్, వితౌట్ ఎనీ నాలెడ్జ్ లేకుండా దాని గురించి మాట్లాడాలి ఫస్ట్. అదే ఇంకోటి న్యాచురాలిటీ లేదు. గొడవ జరిగిన దగ్గర మాట్లాడడం మానేశారు. బయట ఆ మాట్లాడడం ఏం లేదు. అందరూ ఫోన్ ముందు మాట్లాడడం బాగా అలవాటు చేసుకున్నారు. కొడుకులు మనుషులు తెస్తా అంటే ఫోన్లు తీసి వీడియోలు తీస్తా ఉన్నారు రోడ్ల ఆ మీద. వీడియో పెట్టడం ఆ వీడియో మనుషులు పెట్టడం, లేపి మామ బస్ తీసి యాక్సిడెంట్ అయినా చూపిద్దాం వీడియో ఏ ఉండదు. పెట్టాలి. ఇప్పుడు ఏడన్నా ఉమ్, యాక్సిడెంట్ నేను అయితే ఎన్ని మనిషి వచ్చి యాక్సిడెంట్లు అన్ని దగ్గరుండి కాపాడతాడా చూస్తున్నారా. లేదా అనేది తెలియదు, కానీ ఫస్ట్ అయితే వీడియో ఆ కనిపిస్తుంది. ఫస్ట్ అయితే ఆ కంపల్సరీ వీడియో. ఉమ్, అదే నీకు ఇన్స్టాలో కనిపించగానే ఇన్స్టాగ్రామ్ బేస్ చేసుకుంది యూట్యూబ్ ని. అంటే ఉమ్, నీకు ఇన్స్టాలో ఉమ్, కొంచెం పెట్టి దాని కింద లింక్ పెట్టి యూట్యూబ్ ఫుల్ వీడియో యూట్యూబ్. ఉమ్, ఉమ్. సో యూట్యూబ్ అలా అదే. త్రూ ఉమ్. రెవెన్యూ జనరేట్ చేస్తారు. ఆహా, అట్లా చేసుకున్నా ఓకే, కానీ అది రీజనబుల్ వీడియోస్ పెడితే ఓకే. కానీ ఉమ్, 8th క్లాస్ నుంచి 9th క్లాస్ ఈ వయసు ఇక పెరుగుతూ కొద్దీ పిల్లల్ని ఆగం చేసుకుంటా, వాళ్ళని ఒక యాప్ కి ఎడిక్ట్ చేసుకుంటా, పేరెంట్స్ సైతం పిల్లలు ఇన్స్టాగ్రామ్ ఆ, అకౌంట్ ఉందంటే పేరెంట్స్ కూడా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉన్నట్టే, అంటే వాళ్ళు మరీ చూస్తూనే మాట్లాడితే ఉంటారు. ఆ, అది అది మనం మరీ మాట్లాడితే అడ్వాంటేజ్ తీసుకుంటా చెప్తారు కానీ ఆ, పేరెంట్స్ ఎంతసేపటికి ఫోన్ ఉమ్, ఇచ్చి తినిపిద్దాం చూస్తారు తప్ప ఆడిచ్చి బయటికి తీసుకెళ్దాం చూడరు ఫస్ట్. బయటికి ఆడేం అసలు చేస్తాడు ఆ పిల్లోనికి ఎత్తుకుపోయి చూపెట్టేదే లేదు. ఆ ఆడి మైండ్ సెట్ ఏందో, అని బిహేవియర్ ఏందో తెలియదు, ఆడు ఏం చేస్తుండో తెలియదు. ఆనికి ఏదైనా ప్రాబ్లం వచ్చి పీకల మీదకి వస్తే తప్ప ఆడు మొబైల్లో ఇది ఉమ్, చూస్తాడు ఇది చేస్తాడు అది మాత్రం తెలియదు. ఉమ్, అంతకి తయారైంది ఇన్స్టాగ్రామ్. ఆ, అది తెలిసి కూడా వాళ్ళు అంతే క్యారీ చేస్తా ఉంటారు దాన్ని. రీసెంట్ గా ఉమ్, ఒకటి రీసెర్చ్ సర్వే చదివిన. దాంట్లో ఏమన్నా ఉమ్, ఉంటదంటే, మనం ఎంత ఎక్కువ ఉమ్, షార్ట్ వీడియోస్ చూసినామంటే అంత ఎక్కువ ఉమ్, మన బ్రెయిన్ దానికి అలవాటు అవుతుంది. మన బ్రెయిన్ లో చిన్న ఖచ్చితంగా. హార్మోన్స్ అవి రిలీజ్ అయ్యి తొందర ఉమ్, హైపర్ యాక్టివ్ కావడము, లేదంటే ఒక ఉమ్, దాని మీద ఉమ్, ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకుండా పూర్తి డల్ ఉమ్. అయిపోవడం అట్లా అయిపోతుందంట. ఆ, ఇది నేను చూసిన. వాళ్ళు ఏం చేశారంటే ఫోన్లు వాడనోల్ని ఒక వారం గమనించారు, ఫోన్ వాడినోడిని ఒక వారం గమనించారు. వాడలో అంటే టోటల్ గా ఫోన్ పక్కన పెట్టినోడు ఎంత యాక్టివ్ గా ఉన్నాడంటే వాడు వెంటనే స్పందిస్తాడు, అండ్ ఆయన బ్రెయిన్ సెల్స్ రన్ అవడం ఫాస్ట్ గా ఉంది. ఫోన్ ఈ సోషల్ మీడియా, ఫోన్ అంటే వేరే ఏం కాదు. సోషల్ మీడియా అంటే కూడా ఇప్పుడు వేరే యాప్స్ ఏం గుర్తొత్తలేవు. ఓన్లీ సోషల్ మీడియాలో గుర్తొచ్చేది ఇన్స్టాగ్రామ్. ఆ ఇన్స్టాగ్రామ్ వాడినోడు మైండ్ సెట్ ఎట్టండి అనేది కూడా చూశారు. మామ, ఒకప్పుడు వాట్సాప్ ఉమ్, వచ్చినప్పుడు ఓన్లీ వాట్సాప్ మెసేజ్ వస్తే ఎక్కువ మనం బరే ఎగ్జైట్ అయ్యేటోళ్ళం. వాట్సాప్ మెసేజ్ అవును. చేసుకుంటూ మాట్లాడుకుంటూ. ఉమ్, ఇప్పుడు వాట్సాప్ ఉన్నది ఉమ్, ఏది, ఏ మెసేజింగ్ యాప్ ఏదైనా ఉన్నది ఇన్స్టాగ్రామే ఉమ్, సజెస్ట్ చేస్తాడు. ఎందుకు చెప్పు? అంటే ఆ, వాట్సాప్ చాట్ చేస్తూ రీల్స్ సెండ్ చేసుకోవచ్చు. ఆ అదే. చాట్ పక్కకు పెట్టి కూడా రీల్స్ చూడొచ్చు. ఆ అదే ఇన్స్టాలో ఇంకా స్క్రీన్ షేర్ చేసుకోవచ్చు, అదొక దరిద్రం. నీ ఆ ఫోన్ లో ఏముందో అవతలోడు చూస్తాడు. అసలు ఇక్కడ ఇన్స్టాగ్రామే చెత్తరా అంటే మళ్ళీ నీ ఇన్స్టాగ్రామ్ అవతలోడు చూసేటట్టుగా ఆప్షన్ ఇవ్వడం ఒకటి. వీడు ఆ, అప్పట్లో నెలకు అప్డేట్ ఎట్లుండే ఇస్తాడు, తెలుసా? పనికిరాని అప్డేట్ ఇస్తాడు. కాదు, ఉమ్, యూనినార్ సిమ్ ఉండే 25 పైసా ఉమ్, పర్ మినిట్ ఉండే. డైలీ ఉమ్, 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 100 మెసేజెస్ లిమిట్ ఉండే. చాటింగ్ చేస్తే ఉమ్, 100 మెసేజెస్ ఒక 2 అవర్స్ లో ఉమ్, అయిపోతుండే. ఇంక తర్వాత ఫోన్ పక్కన పెట్టాలా, ప్రశాంతంగా ఉండాల్సిందే. ఉమ్. అదే నీ 90s కిడ్ కి అయితే అది తెలుసు. మా 2000 వాళ్ళకి ఏం తెలుసు అంటే ఇది మంచిగా ఫేస్బుక్ వచ్చింది. ఆ, ఫేస్బుక్ నుంచి ఇన్స్టాగ్రామ్ వచ్చింది అన్నట్టు. ఫేస్బుక్ లో ఉమ్. ఏం చేసేటోళ్ళు ఇప్పుడు ఈ మౌలి అన్న మూవీలో చూపిస్తాడు కదా, మంచి యాటిట్యూడ్ ఫోటోలు దిగి కొటేషన్ ఉమ్. ఆ, పెట్టి పెట్టడం. అవి ఫేమస్ అప్పట్లో. అబ్బా. దాని నుంచి ఫేస్బుక్ లో మేమ్స్ రావడం మొదలైనవి. ఫేస్బుక్ లో మేమ్స్ వచ్చాక ఇన్స్టాగ్రామ్ లో నేను ఫస్ట్ చేసినప్పుడు అయితే ఓన్లీ క్వాలిటీ ఫొటోస్ అప్లోడ్ చేసుకోవడానికి పెట్టారు. తర్వాత మెల్లగా ఉమ్. మేం పేజెస్ వచ్చినాయి. తర్వాత మొత్తం మారిపోయి ఇప్పుడు అడల్ట్ ఫేమ్ అవుతుంది ఇన్స్టాలో అంతే. ఒరే, నీకు నువ్వు కోవిడ్ లో డాన్స్ చేయకపోతే నువ్వు సెటిల్ కాలే ఇప్పటిదాకా. నువ్వు కోవిడ్ లో డాన్స్ అదే చేసి అదే. ఇన్స్టాలో ఆ, పెట్టుంటే నువ్వు ఈ పాటికి అదే. ధనవంతుడి, నీకు కోటి ఆ, పైసలు వచ్చేవి, మరి ఇప్పుడు బాగుండేటోడు. పల్లవి ప్రశాంత్ ఏంది టిక్ టాక్ లో కోవిడ్ లో అన్న మట్టి తిన్నాడు, కారం తిన్నాడు, ఆకులు తిన్నాడు, ఒరే, ఫేమ్ అయిండు. అప్పట్లో నిబ్బా నిబ్బి బురదలో నిబ్బా పొల్లాడిన నిబ్బిలని ప్రతోడు ఫేమస్ అయిండు. అదే ఇప్పుడు ఆ తోపులు. అది. ఎవరైతే ఉమ్, నిబ్బా నిబ్బి రీల్స్ చేస్తారు అని చెప్పి ట్రోల్ చేసినాం మనమే, వాళ్ళే ఇప్పుడు ఉమ్. యూట్యూబ్ స్టార్స్, వాళ్ళే ఇప్పుడు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్. అంతెందుకు సినిమాల్లో హీరోలు వాళ్ళే, కమెడియన్స్ వాళ్ళే, అన్ని వాళ్ళే. కమెడియన్స్ వాళ్ళే.
అదే కొంతమంది ఏవో హీరోలు కొంతమంది పెద్ద పెద్ద హీరోలు పెద్ద పెద్ద రాజమౌళి లాంటోడు కూడా ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ మేపేసోడు చేతుల్లోనే పెట్టిండు. మేమ్స్ తోనే ఆ, చేస్తాడు. అదే గంగవ్వ గాని ఈ ఫన్ బకెట్ వాళ్ళు గాని వీళ్ళందరూ టిక్ టాక్ వల్ల ఫేమ్ అయిన వాళ్ళు. వీళ్ళ ఉమ్, ఉమ్, దగ్గరికి పార్టీ గెలుస్తుందని చెప్పేసి కేటీఆర్ పోయి ఇంటర్వ్యూలు ఇచ్చిండు. అది ఉమ్, ఏది ఉమ్. క్యాంపెయినింగ్ టైంలో. అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ది ఇన్స్టాలో అంత హవా ఉంది. అండ్ అందావా జనాలందరూ ఉంది. ఇన్స్టాగ్రామ్ చూస్తున్నారు, ఇంకా వేరే చూస్తలేరు. ఉమ్, ఉమ్. అది. బాగుపడ్డోళ్ళు కూడా ఉన్నారు కానీ మనకి ఎంతసేపటికి బాగుపడే విషయాలు నచ్చవు కదా. ఉమ్. నాశనం యా అయిన అంటే విషయాలే బాగా ఇప్పుడు ఎక్కుతాయి లైక్. మన ఇద్దరం మాట్లాడుతున్నాం, హరి మాట్లాడతలేడంటే అర్థం ఏందో తెలుసా? అన్న ఇన్స్టాగ్రామ్ లో 7 దాటిన కాడ నుంచి పూర్ణ చూసుకుంటూ కూర్చుంటాడు. అరే లేదు మా, నేను చాలా మంచి వీడియోలు చూస్తా. ఎలా నీకు 7 నుంచే సజెస్ట్ చేస్తాను. మాకు నైట్ 12 అంటే ఓకే. అది ఎలా సెట్ ఆఫ్ ఆల్గారిథం అందరికి ఉండిద్ది అనమాట. నైట్ టైం చూసేటోడికి నైట్ హార్మోన్ జనరేట్ ఉమ్. అయితేనే ఆ టైంలో ఇస్తాడు. కానీ నీకు 7 నుంచే జనరేట్ అవుతున్నాయి కాబట్టి ఆడిచ్చిండు. అది. అది. ఏ- సో ఏమేం చూస్తారా? ఇన్స్టాగ్రామ్ అయితే ఒక రకంగా మంచిగా ఉంది. మంచి వాడుకుంటే ఉమ్, మంచిగా ఉంటుంది, ఆ, చెడుకి వాడుకుంటే అంతకంటే చెడు నీకు ఇంకోటి లేదు. సో సోషల్ మీడియా 90% అనేది చెడే ఉంటదిరా. ఆ, చాలా అవును. ఎక్కువగా చెడునే ఎంకరేజ్ చేస్తుంది. ఇంకోటి ఆ, చిన్న పిల్లలు ఉంటారు కదా, ఇప్పుడు మన ఏజ్ అనుకో మనం తెలుసుకుంటాం మంచిది ఉమ్, చెడేది అనేది తెలుసుకుంటాం. కానీ చిన్న పిల్లలు ఉమ్, ఎక్కువ ఏతో అంటే 15 ఏజ్ ఉమ్, నుంచి ట్వంటీ ఉమ్, 28 వచ్చే వాళ్ళకు ఆ, ఉమ్. మంచిది చెడు ఏది అనేది అంత తొందర అర్థం కాదు. సో అర్థం వాళ్ళకి కాదు. అరే ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు చాలా వరకు ఎయిత్ చెడగొట్టనికే ఉంటది. ఉమ్. అరే బా ఇప్పుడు 8th 9th లోనే మొత్తం అయిపోతున్నారు అందరికి. ఉమ్, ఉమ్, ఉమ్. దానికి మూలం ఇన్స్టాగ్రామే. అరే చూడు, ఒక పిల్ల ఉండిద్ది, పెళ్లికి రెడీ అయ్యిద్ది. ఆడెళ్ళి ఏంది ఇంత అందంగా రెడీ అయినా అంటే ఈ అందం ఎవరికి దొరకదు అంటుండిద్ది. అది రీల్ అయింది, అది ఫేమ్ అయింది. ఎన్ని రీల్స్ వచ్చినాయి అంటే అన్ని 100K లైక్స్ 1 M వ్యూస్, 100K వ్యూస్ 1 M ఆ వ్యూస్. అదే పోయి కంటెంట్ చేస్తాడు. ఇప్పుడు ప్రసాద్ టెక్ తెలుగు అని ఉన్నాడు. అలాంటి వాళ్ళు ప్రసాద్ టెక్ తెలుగు అన్న కాబట్టి కొంచెం ఫేమ్ కాబట్టి ఓకే. కానీ చిన్న చిన్న వాళ్ళు కూడా కంటెంట్ అందించేటోళ్ళు ఉన్నారు. వాళ్ళు ఫేమ్ కాలేదు, కానీ ఈ పిల్లగాళ్ళు మాత్రం ఫేమ్ అయ్యారు. అది. పిల్లలు సాంగ్స్ ఎత్తారు. ఇప్పుడు ఇందాక వీడు చెప్పినట్టు కిస్సులు పెట్టుకోవడం. అసలు కిస్సులు పెట్టుకోవడం ఏంద్రా? వాళ్ళ ఉమ్. పేరెంట్స్ ఉన్నారా? ముట్టిండ్రా ఆ. ఎవరన్నా వాళ్ళని? ఇన్స్టాగ్రామ్ నుంచి బాగుపడ్డోళ్ళు చాలా మంది ఉన్నారు. కాకపోతే మనం ఇందాక కూడా చెప్పినా కదా, మనం దాన్ని ఇన్స్పైర్ తీసుకోం. ఎంతసేపటికి మనకు ఈ ఎక్స్పోజింగ్ ఈ వీడియోల మీద ఎక్కువ ఉంటది కాబట్టి మనకు అవే సజెస్ట్ చేస్తూ ఉంటది. ఇన్స్టా మీద బతికేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో మనం ఉమ్. మంచి సైడ్ పోదాం అనుకుంటారు కానీ అది పోనీయదు మనల్ని ఎంతసేపటికి ఇటు సైడ్ పోనీ. డ్రాగ్ చేస్తూ ఉంటది ఎంత వద్దన్నా కూడా. నన్ను అడిగితే మాత్రం అసలు ఇన్స్టా వాడకుండా ఉంటేనే బెటర్ అని అంట. ఉమ్. అన్ఇన్స్టాల్ నీ లేదంటే చేయబుద్ధి ఒపీనియన్ మరి? కాదు ఎంత ట్రై చేసినా ఓ- కూడా. ఉమ్, ఒకవేళ ఉమ్. వాడినా కానీ అది మనల్ని ఉమ్. ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఓకే చూసినాం సరే పక్కన పెట్టేసినాం అన్నంత వరకు ఉంటే ఓకే. ఉమ్. ఉమ్, ఉమ్. ఇంకా అట్లా ఉండదు. ఆ రీల్స్ వల్ల అది. మనం ఖచ్చితంగా వెళ్తాం. ఎండింగ్ చూసుకుంటే ఇన్స్టా వాడొద్దనే చెబుతాను నేను. ఓకే. మ్యాక్స్ అదే సజెస్ట్ చేస్తాను నేను కూడా. ఉమ్. నేను ఉమ్. ఓకే వాడినా కానీ అది అక్కడ వరకే పెట్టి తర్వాత మన పని మనం చేసుకుంటే ఓకే. నైట్ 8 తక్కువ టైం తర్వాత వాడాల. వాడాలి. నైట్ 8 తర్వాత ముఖ్యం. తక్కువ టైం వాడాల, ఒక చాందిని అర్ధ గంట చౌదరి కూడా ముఖ్యం. గంతే. అరే చాందిని చౌదరి పాప యానిమల్స్ గురించి మాట్లాడిద్దిరా ఇన్స్టాగ్రామ్ లో కూడా. యానిమల్స్ కి ఏదన్నా అయితే వద్దులే వద్దు ఫీల్ సో అయ్యి ఇది తర్వాత ఇవాళ మన మాట్లాడదాం. టాపిక్. ఇంకా యానిమల్ ఆడు ఇన్స్టాగ్రామ్ ఇదంతా మాట్లాడుతూ ఉంటాడు. అయిపోయింది. ఇక్కడికి మన ఆడు టాపిక్ ఏందండి. ఇక లేదు చాందిని లేదు. చౌదరి చాందిని నన్ను చౌదరి స్టార్ట్ అయితే ఆడిప్పుడు మళ్ళా రాపోడు కానీ ప్రతి ఒక్క వదిలేసి. వీడియోలో 5 నిమిషాలు టైం గ్యాప్ ఇస్తూ ఉంటాం. సో ఇప్పటికీ ఇక మనం అందరం బాయ్ బాయ్ చెప్పేద్దాం. బాయ్ ఫ్రెండ్స్. ఓకే. సచ్ బాయ్ ఫ్రెండ్స్. యానిమల్ చాందిని చౌదరి. వద్దు వద్దు ఈయన కట్ చేయరా బాయ్ హరి ఫాస్ట్ ఈయన్ని ఫ్రెండ్స్. తీసేరండి ఎండ్ చేయరా. మరి సరే సరే, ఇన్స్టా అయితే వాడద్దు. మీరు వీలైనంత ఎర్లీగా అన్ఇన్స్టాల్ చేసేసేయండి. మంచిదిరా.